మంచి బ్రేక్అవుట్ ఇది. వాయిస్ క్లియర్ ఉందా? సూపర్. ఈశ్వరరావు గారు సెకండ్లో టాప్ ఫ్యాన్స్. సూపర్, థ్యాంక్ యూ. ఏం చేస్తే టాప్కి వస్తుంది ఇది? లైక్ ఇంకేం చేయాలి మరి? ఐ డోంట్ నో. క్లియర్ వాయిస్, రీచ్డ్ హోమ్. సూపర్. సీరియస్గా మంచి ఆపర్చునిటీ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, తెలియంది ఏమీ లేదు ఇందులో. ద పాయింట్ ఏంటంటే ఆ టయానికి మనం ఆ టయానికి ఏదో చేసుకుంటూ ఉంటుంటాం పని. ఇదైతే 100% అటెంప్ట్ చేయదగిన ట్రేడ్ అనమాట. 100%, ఇంక అందులో డౌట్ కూడా లేదు. ఇది కొంచెం డౌటే, ఎందుకంటే ద బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. బట్ స్టిల్ ఈ బ్రేక్అవుట్ పర్ఫెక్ట్ ఎంట్రీస్ లాంగ్ సైడ్. ఇంకా 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తే ప్రీవియస్ స్వింగ్ హాయిని బ్రేక్ చేసింది. యా, సూపర్. ఇంకా నిఫ్టీ ఏం చేస్తుంది? గిఫ్ట్ నిఫ్టీ 586. మామూలుగా నైట్ ఏమో భయపడుతుందండి మార్కెట్. మళ్ళీ మార్నింగ్ ఏమో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఈరోజు 9,000 ప్రాఫిట్ నుంచి 1,000 రూపాయలకి వచ్చేసాం. ఇట్స్ టూ బ్యాడ్. యుఎస్ మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. గోల్డ్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. న్యాచురల్ గ్యాస్ మళ్ళీ గ్యాప్ డౌన్ అయిపోయినట్టుందిగా. న్యాచురల్ గ్యాస్ వదలని కూడా వదలట్లేదు అనమాట బయర్స్ని. బిట్ కాయిన్ రికవరీలో ఉంది, సిల్వర్ పాజిటివ్ ఉంది. యుఎస్ మార్కెట్స్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బాగుందండి. నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ బాగుంది. $256 నుంచి రికవర్ చేస్తున్నాడు. బిట్కాయిన్ అయితే మార్నింగ్ మంచి మూవ్ ఇచ్చింది. ఆఫ్టర్నూన్ నుంచి 5 o'clock నుంచి స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఒకసారి లాంగ్ అటెంప్ట్ చేద్దాం. మీన్ వైల్ గోల్డ్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. మొన్న ఇక్కడ నైట్ షార్ట్ చేద్దామని అనుకున్నాం కదా, కరెక్ట్గా ఇక్కడ ఆర్డర్ పెట్టాం, లైవ్లోనే పెట్టి పడుకున్నాం. మార్నింగ్ చూసేసరికి కొద్ది ప్రాఫిట్ ఉంది. అయితే ఇంపార్టెంట్ 15 minutesలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది. చూద్దాం, దీంట్లో ఆపర్చునిటీ ప్లాన్ చేద్దాం. ఇంకా ఎలా ఉంది ఈరోజంతా? గిఫ్ట్ నిఫ్టీ అయితే మళ్ళీ కిందకి వెళ్తుంది చిన్నగా. డౌ జోన్స్ అయితే బాగా ఫాస్ట్గా పడిపోయిందండి పైకి వెళ్ళిన తర్వాత.
చాలా ఫాస్ట్‌గా పడిపోయింది 8:00కి. యాహ్! నిన్న షార్ట్ డిస్కస్ చేసాం. సూపర్‌గా ఉందది. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా యాక్చువల్‌గా గోల్డ్‌లో. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా ఆర్డర్ బ్లాక్. కిందకొస్తే స్ట్రాంగ్ బయింగ్, పైకొస్తే సెల్లింగ్. సైడ్ వేస్‌లో ఉంది. ప్యూర్ సైడ్ వేస్‌లో ఉంది గోల్డ్. సో, దీంట్లో సిల్వర్‌లో వచ్చేసరికి ఈ హై బ్రేక్అవుట్ అయ్యి స్టాప్ లాస్ అంటే అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. అది గుడ్ పాయింట్ అనమాట. న్యాచురల్ గ్యాస్ పరిస్థితి ఏంటి? బులిష్‌గా వెళ్తుందా? ఎస్ఎల్ తీసుకుందా? ట్రెండ్ మామూలుది కాదు సార్. ట్రెండ్‌కి ఎగనెస్ట్‌గా ఆలోచన చేసామా మనం ఎక్కడో చోట బుక్ అయిపోతాం. నేను నిన్నేం చేశాను, నిన్న కాదు ఉదయం ఇది మంచి బ్రేక్అవుట్ ఇక్కడ అప్డేట్ చేద్దాం అనుకోని కూడా ఎందుకో ఆలోచించాను. దాని తర్వాత ఈ ప్రైస్‌కి వెళ్ళాక నేను పుట్ స్టార్ట్ చేశా. ఇక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాడని. వాడు స్ట్రాంగ్‌గా పుల్ బ్యాక్ తీసుకున్నాడు. తీసుకొని ఇది ఎక్స్‌పైర్ అయిపోయింది ఈరోజు. ఇక్కడ 5:30కి. కాకపోతే నేను కొంచెం డీప్ ఇన్ ద మనీకి వెళ్ళాను. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కదా! ఇక్కడ ఎక్స్‌పైర్ అయిపోయింది. ఇన్ ద మనీ కాబట్టి ఆప్షన్ ప్రీమియమ్స్‌కి పెద్దగా తీటాడికి ఏమి ఉండట్లేదు దీంట్లో. బిట్‌కాయిన్‌లో ఇప్పుడు ఎంతుంది స్పాటు? 66,936 రఫ్‌గా 67,000 అనుకుందాం. ఓకే. అంతే కదా! ఒక 60 పాయింట్లు తక్కువ 67,000కి వచ్చేసింది. 67,000 200 పాయింట్లకు ఒక స్ట్రైక్ ఇచ్చాడు. ఓకే. అంటే మనం ఉంది టైం వాల్యూ ఉంది. 66,800, 67,000కి 200 పాయింట్ల డిస్టెన్స్ ఉంది. సో, ఇది $500 ఉంది ఎక్స్ట్రా టైం వాల్యూ. కాకపోతే ఏంటంటే లాట్ సైజ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నిన్నైతే పుట్ సైడ్ చాలా తక్కువ ఉంది. నేను ఐ థింక్ మార్నింగ్ తీసుకోవడం వల్ల తగ్గిపోయి ఉంటుంది అంతే. Hi, previously you have option buying premium group. I was a member, want to join again in that group. How I can join? ఒకసారి ఈ నంబర్కి మెసేజ్ చేయండి సార్. యాక్చువల్గా మనం సెబీ రిజిస్టర్డ్ కాదు, టిప్స్ అనేది మనం ప్రొవైడ్ చేయకూడదు. ఓకే. యా, ఈ నంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి మీరు. అండ్ ఐ విల్ సెండ్ ద రిప్లై. ఓకేనండి. ఆ టైంలో ఫస్ట్ హాఫ్లో బాగా ఇచ్చాను ట్రేడ్స్. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఫెయిల్ అయింది యాక్చువల్గా. ఐ రిమెంబర్ దట్. యా, బై ద వే ఈ నంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి.
అండ్ బిట్‌కాయిన్ అయితే మంచి బ్రేక్‌ఔట్ ఇది. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే దీంట్లో టెక్నికల్‌గా కొంచెం బాటమ్ దగ్గర ట్రై చేస్తున్నారు. కానీ నాకు బాటమ్‌కొచ్చి అక్కడి నుంచి రివర్స్ అవుతుందంటే నాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. ఓకే. ఫేక్ మూవ్‌లు ఇవ్వడం పైకి, మళ్ళీ పైకెళ్ళి వెంటనే పడిపోవడం ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని నేను తొందరగా బాగా వీక్‌గా ఉన్న వాటిని బై చేయాలంటే నాకు నా ప్రాసెస్ నాకు యాక్సెప్ట్ చేయదు. కొంతమంది తీస్తారు కరెక్ట్‌గా. యాహ్! సో, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు లాంగ్ సైడ్ కొంచెం రిస్కీయే. సో, పుల్ బ్యాక్‌లో ఏదన్నా లాంగ్ ప్లాన్ చేద్దాం. దట్ వే బిట్‌కాయిన్ ఈజ్ మీన్‌వైల్ గోల్డ్‌లో ప్రస్తుతానికి సైడ్ వేస్‌లో కనపడుతుంది. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా పాజిటివ్‌గా ఉంది. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా పాజిటివ్‌గా ఉంది. మెసేజ్ రీట్రేస్డా ఏమైంది? ఓకే. ఫైన్. బిట్‌కాయిన్ ఎట్ ఇంపార్టెంట్ లెవెల్ యాక్చువల్లీ. ఈరోజు మార్నింగ్ భలే మూవ్ ఇచ్చాడండి. మార్నింగ్ సిగ్నిఫికెంట్‌గా మూవ్ అయ్యాడు. 650 వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేసి ఇక అక్కడ నుంచి హెవీగా సెల్లింగ్ చేసేసాడు. మొత్తం మీద గ్యాప్ అయితే ఫిల్ చేసాడు. బట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి వీక్గానే ఉంది. యూఎస్ మార్కెట్ పడిందంటే మన మార్కెట్స్ పడిపోతున్నాయి. ఎందుకో 8:00 డైలీ మార్కెట్ పడిపోతున్నాయి, గమనించారా? యూఎస్ మార్కెట్స్ నిన్న కూడా అంతే అయింది, 8:00 అరౌండ్. ఇదండి చూడండి, సిగ్నిఫికెంట్గా ఫాల్. అంటే 8:00 ఓపెన్ అవుతున్నాయి ఏంది? 7:30 కదా యూఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యేది. యూఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైమ్ ఇన్ IST 7 PM ఆర్ 8 PM to 2:30 IST. నవంబర్ డిసెంబర్. ఓకే, ఫైన్. ఇది ఓపెన్ అవుతుంది ఈ టైంలో 8:00 యూఎస్ మార్కెట్. వాళ్ళకి ఇది మారుతుంది కదా, అందుకని 7 to 1:30 7 PM అంటే మనకి 7 PM సాయంత్రం 7 గంటలకి, మిడ్ నైట్ 1:30 దాకా ఉంటుంది. మార్చ్ టు నవంబరు. ఇప్పుడు మనం నవంబర్ అయిపోయింది, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో ఉన్నాం. ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి 8 గంటలకు ఓపెన్ అయ్యి 2:30 క్లోజ్ అవుతుంది మార్చి దాకా. రన్ బిఫోర్ ఆఫ్టర్ దిస్ టైమ్స్. అందుకని యూఎస్ మార్కెట్ ప్రతిరోజు కూడా 8 గంటలకు పడిపోతున్నాయి. శుభ్రంగా పడుతుంది, లక్షణంగా పడిపోతుంది. ఇది నిన్న యూఎస్ మార్కెట్ ఓపెన్ అవడంతో సిగ్నిఫికెంట్గా పడిపోయింది. సో సేమ్ ఈరోజు కూడా ఓపెన్ అయింది, డ్రాప్ అయిపోయింది యుఎస్ మార్కెట్స్. ఓకే,
హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. క్రూడ్ ఆయిల్ బాగా పడిపోతుంది. క్రూడ్ ఆయిల్ కొద్దిగా వీక్గా కనపడుతుంది. సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే ఇది ఒక మేజర్ సపోర్ట్. కొంచెం ఫ్రీ ఫాల్ అనేది వచ్చే అవకాశం ఉంది. బిట్కాయిన్ వెళ్తుంది స్ట్రాంగ్గా. యాక్చువల్గా రెసిస్టెన్స్ ఉంది అక్కడ, ఇప్పుడు దాన్ని పెద్దగా జస్ట్ రియాక్ట్ అయింది. అంటే క్యాండిల్ క్లోజ్ అయితే కొద్దిగా స్ట్రెంగ్త్ మారే అవకాశం ఉంది. సెల్లర్స్ ఇంట్రెస్ట్ లేనట్టున్నారు. వీ డోంట్ వాంట్ టు సెల్ అంటున్నట్టున్నారు బిట్కాయిన్. ఇది రెసిస్టెన్స్ మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ రిజెక్షన్ జరిగితే కొద్దిగా పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఒకసారి వెళ్ళటంతో రియాక్షన్ వచ్చింది, బట్ స్ట్రాంగ్ ఉన్నారు బయర్స్. అయితే స్ట్రాంగ్ కనబడుతున్నారు. నేనైతే పుట్టు షార్ట్ చేశాను విత్ బుల్లిష్ వ్యూ. ఈ పైన క్లోజ్ అయిందంటే కొంత బయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది బిట్కాయిన్లో. గోల్డ్, బిట్కాయిన్ ఏదైనా ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ అనేది బాగుందండి, యూస్ చేయండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన ఇండియన్ మార్కెట్ షార్ట్ చేసామంటే వెంటనే 10 పాయింట్లు వస్తుంది. ఇదేం 10 పాయింట్లు తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా మార్కెట్ వెళ్తుంది అనుకోండి, మన ఇండియన్ మార్కెట్ నిఫ్టీ పైకి వెళ్తుంది కదా అని పుట్ స్టార్ట్ చేస్తే ఎంత కొంత ప్రాఫిట్ వస్తుంది. ఇది రివర్స్లో చూపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి కొద్దిగా. గోల్డ్ ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంది. యా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే అండి ఈ లెవెల్కి వచ్చాక తీసుకుంటాడు. 68,606 దాకా మనకి ప్రాబిలిటీ ఉంది అప్ సైడ్. ఈ లెవెల్ దగ్గరికి వస్తే కొద్దిగా
ఛాన్స్ ఉంది రివర్స్ అవ్వడానికి, లేదా పుల్ బ్యాక్ స్ట్రాంగ్గా వస్తుంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, చెప్పగలరా ఎవరైనా? 1 అవర్ టైం ఫ్రేమ్లో ఓ ప్యాటర్న్ ఉంది ఇక్కడ. ఎనీ గెస్? ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఈ ఏరియాలో. దేనికి సార్ సారీ? రెండు ప్యాటర్న్లు ఉన్నాయి, మీరు చెప్పిన రెండు ప్యాటర్న్లు ఉన్నాయి అందులో. ఇది లెఫ్ట్ సైడ్ షోల్డరు, ఇది హెడ్, ఇది రైట్ సైడ్ షోల్డర్. ఇది నెక్ లైన్. యాక్చువల్గా నెక్ లైన్ ఇలా డ్రా చేయాలి ఈ కేసులో. ఇది బ్రేక్అవుట్ అయింది ఆల్రెడీ. ఓకే, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. నెక్స్ట్ కప్ అండ్ హ్యాండిల్ కూడా ఉంది దీంట్లో. ఓకే, కాకపోతే అంత పర్ఫెక్ట్ కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్. ఎందుకు మనం ఆప్షన్ కరెక్ట్ ప్రైస్లోనే సెల్ చేసాం పుట్టు, అయినా కానీ లాస్ చూపిస్తుంది. ఇంకా పర్ఫెక్ట్ ఎప్పుడు అవుతుందంటే ఇది వచ్చి దీన్ని టెస్ట్ చేసింది అనుకోండి, అంటే ఇది షేప్ అయితే ఓకే, కప్పు హ్యాండిల్ బ్రేక్అవుట్ ఎంట్రీ, ఇది ఎంట్రీ, కప్ అండ్ హ్యాండిల్.
ఎస్, ఇది కప్ అండ్ హ్యాండిల్. బై ద వే వెళ్తున్నాడు చిన్నగా పైకి. 68,606 సూపర్ టార్గెట్. వెరీ కన్జర్వేటివ్ లెవెల్ అంటే ఇది ఇంపార్టెంట్ లెవెల్. సప్లై ఉంది ప్రీవియస్గా. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ మనం ఈ డెప్త్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద టార్గెట్ ఆఫ్టర్ ద బ్రేక్అవుట్ అనమాట. బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ దిస్ ఇస్ ద టార్గెట్ వీ కుడ్ ఎక్స్పెక్ట్. కాకపోతే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్లో కీ పాయింట్ ఏంటంటే టార్గెట్ ఎలా వెళ్ళచ్చు, లేదా ఇలా ఆస్కులేట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ద టార్గెట్ యాజ్ పర్ ద ప్యాటర్ను ఇది టార్గెట్ 70,455 అనేది టార్గెట్ అనమాట. బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషను ఆ యొక్క పోయే విధానం అనేది మారుతుంది. మంచి జోష్లో ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఈ ఏరియాలో కొద్దిగా ఏదైనా పుల్ బ్యాక్ రావచ్చు, బట్ ద నెక్స్ట్ 68,600 ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. యాజ్ పర్ ద ప్యాటర్ను మనకి 70,455 అనేది టార్గెట్ ఉంది. ట్రెండ్ లైన్ అయితే చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది చూపిస్తుంది. మనకి ఇందాక సెల్ చేయగానే $1 లాస్ వచ్చింది, కానీ ప్రాఫిట్ మాత్రం రాలేదు. ఇంకా మనం లో ప్రైస్లో సెల్ చేసినట్టున్నాం ఐ థింక్. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ కూడా ఉంది దాంట్లోనే. మేడం నమస్తే. XRP ఫ్యూచర్ రెసిస్టెన్స్ దీంట్లో పెట్టామా XRP మనం? అందరు షార్ట్ చేశారా ఏంది? XRP ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. XRPలో 1.4905. ఓకే, దానికంటే ముందు ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. నేను రెసిస్టెన్స్ కాబట్టి ఇది ఆరెంజ్ కలరు అండ్ రెడ్ కలర్ అనేది ఇస్తున్నాను. ఒకవేళ XRP ఈ లెవెల్ని కానీ ఈసారి వచ్చి టెస్ట్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ సైడ్. బై ద వే
ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్. ఓకేనా అండి? గోల్డ్ చార్ట్, యా. యా. సో గోల్డ్ ఏం చేసిందంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. బై ద వే ఇది ఒక ఇన్సైడ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇన్సైడ్ రేంజ్ అంటే స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది, సైడ్ వేస్ అనేది కనపడుతుంది. ఇక మేజర్గా రెసిస్టెన్స్ ఏరియా ఇది బ్రాడర్ పిక్చర్లో మనకున్న ఇన్ఫర్మేషను. సో 1 hour టైం ఫ్రేమ్లో ఏంటంటే ఈ జోన్ అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఈ జోన్ అనేది 5250 ఫారెక్స్ నేను మాట్లాడుతుంది, గోల్డ్ ఓకేనా. 5234 ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ప్రస్తుతానికి వచ్చేసరికి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఇది మనం కన్సిడర్ చేసుకోవచ్చు, జోన్ అనమాట ఇది. సో రైట్ నౌ ఏంటంటే స్లోగా మార్కెట్ అనేది ఈ జోన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడికి వెళ్తే మాత్రం ప్రైస్ అనేది స్ట్రగుల్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. బ్రాడర్ పిక్చర్లో గోల్డ్లో స్ట్రెంగ్త్ లేదు, అట్లా అని వీక్నెస్ కూడా లేదు, ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఓకేనా అండి? మేజర్గా మనకి ఈ లెవెల్ అనేది రీచ్ అవుతుంది, ఇక్కడ మాత్రం సెల్లర్ స్ట్రాంగ్గా ఉంటారు ఈ జోన్లో. యాజ్ ఆఫ్ నో ఒక లెస్ మొమెంటంతో ట్రేడ్ అవుతుంది గోల్డ్. ఇది రెసిస్టెన్స్ జోన్, ఇది సపోర్ట్ జోన్. ఓకేనండి? యా. ఏమైంది వీటికి ఇట్లా పరిగెత్తుతున్నాయి? పడపడపడ వెళ్ళిపోతున్నాయి. సొలానా మామూలుగా. ఓ ఈ బిట్ కాయిన్ పర్సంటేజ్ చూసారా? 5.2%. ఐ థింక్ వీఆర్ లేట్ కమర్స్. సొలానా 10%, ఇథీరియం 9%. ఫారెక్స్ ఫ్యాక్టరీకి వెళ్దాం, ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయని చూద్దాం. ఓకే, ఎఫ్ఓఎంసి మీటింగ్ మినిట్స్ 9:30కి. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగాయి, క్రూడ్ ఆయిల్కి నెగిటివ్గా ఉండాలి ఫండమెంటల్గా అయితే. ఓకే, ఐ థింక్ ఎఫ్ఓఎంసి ఇంపాక్ట్ అనేది క్రిప్టో మీద పాజిటివ్గా ఉంది. ఎందుకంటే 1-2% పెరగడం వేరు, 9% 5% అంటే విచ్ ఈజ్ హ్యూజ్ అనమాట, విచ్ ఈజ్ వెరీ వెరీ హ్యూజ్. బిట్ కాయిన్ ఇవి పెరుగుతున్నప్పుడు గోల్డ్ అంతగా పెరగదండి, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. అంటే కోరిలేషను అబ్జర్వ్ చేసిన దాంట్లో అంత స్ట్రాంగ్ ఉండదు బిట్ కాయిన్ ఇవన్నీ అగ్రెసివ్ పెరుగుతున్నప్పుడు. ఇది చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా సాలిడ్గా, ఇది రెసిస్టెన్సా, ఇక్కడ కరెక్ట్గా సపోర్ట్ తీసుకుందా. అదే మనం ట్రేడ్ తీసుకుంటామా, రియల్ ట్రేడ్, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోద్ది.
లిటరల్‌గా. ఇది టెక్స్ట్ బుక్‌లో మనం చదువుకుంటాం. రెసిస్టెన్స్ విల్ బికమ్ సపోర్ట్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లిప్ అనమాట. ఈరోజు ఏం చేసింది కరెక్ట్‌గా ఆ లెవెల్‌ని రెస్పెక్ట్ చేసి పైకెళ్ళింది. చాలా బ్యూటిఫుల్‌గా ఎళ్ళింది. అదే నిజంగా మనం ఇక్కడ ఏదైనా స్టాక్‌లో తీసుకున్నాం అనుకోండి, ఇంకెందుకే ఇది ఈ సపోర్ట్, ఈ సపోర్ట్ అన్నీ బ్రేక్ చేసుకొని ఎళ్తది. ఓకే. ఇట్స్ కీప్ ఆన్ హ్యాపెనింగ్. యాహ్! మొమెంటమ్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. క్రిప్టోలో చాలా స్ట్రెంత్ అనేది కనపడుతుంది. యాజ్ పర్ ద న్యూస్ అయితే క్రూడ్ ఆయిల్ వీక్‌గా ట్రేడ్ అవ్వాలి. ఇన్వెంటరీస్ కొద్దిగా పెరిగాయి. సప్లై పెరిగింది. బట్ నేనెందుకు షార్ట్ సైడ్ ఉన్నానంటే, ఇక్కడొక కన్సోలిడేషన్ జరుగుతుంది. ఈ కన్సోలిడేషన్ బ్రేకౌట్ అయిందనుకోండి, ప్రాబబ్లీ ఇది డిస్ట్రిబ్యూషన్ అయ్యుండొచ్చు. డిస్ట్రిబ్యూషన్ అంటే పెద్ద పెద్దోళ్ళు స్మార్ట్ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ బ్రేకౌట్ అవ్వాలి. బట్ వెరీ మైనర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇది చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేశారు చిన్నగా. ఇది బ్రేకౌట్ అయినప్పుడు ఫాల్ వచ్చింది. ఇక్కడ చేశారు గానీ సపోర్ట్ తీసుకుంది. ప్రతిసారి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ అయింది. అదే అక్యుములేషన్ యాక్చువల్‌గా బ్రేకౌట్ చేయలేదు. సార్ట్ ఆఫ్ అనిపిస్తుంది ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ లాగా. కానీ ఇది ఒక మేజర్ సపోర్ట్ ఏరియా ఇక్కడ దాకా. అది బ్రేకౌట్ అయితే మనకి మంచి మూమెంట్ ఛాన్స్ ఉంది. ఇథీరియం మాత్రం గట్టి రికవరీ ఉందండి. సొలానా, ఇథీరియం. బిట్‌కాయిన్ ఎందుకో ఫైర్ అవ్వలేదు గానీ అయింది 5%. బట్ స్టిల్ పొటెన్షియల్ ఉంది. దానికి వెళ్ళాలంటే వెళ్ళగలదు. సొలానా, ఇథీరియం ఎక్కడ ఆగలేదు, వెళ్ళిపోయింది. ఈ క్యాండిల్ పేరు చెప్పగలరా ఎవరన్నా? ఈ క్యాండిల్‌ని ఏమని పిలుస్తారు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాల్యూమ్స్ అనేది హెవీగా వచ్చి ప్రైస్ కూడా పాజిటివ్‌గా ఉందనుకోండి. లైక్ ఈ క్యాండిల్‌లో హెవీగా వాల్యూమ్స్ వచ్చాయి, ప్రైస్ కూడా ఉంది. ఎప్పుడు కూడా ఆ క్యాండిల్‌లో హైలో బై చేయొద్దు. ఇట్ ఈజ్ రాంగ్ డెసిషన్ అన్నమాట. ఇది మన స్టాక్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ బై చేయకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బై చేశారు. ఓకే. నేను కూడా బై చేశా. ప్రాఫిట్ వచ్చింది. ఏం చేస్తాం మనం? బుక్ చేస్తాం. ప్రాఫిట్ వస్తే మనం ఏం చేస్తాం? బుక్ చేస్తాం. ఎప్పుడు ఎంత పెద్ద వచ్చిందంటే మన మన పోర్ట్ఫోలియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈథీరియం ఉంది, క్రిప్టో. ఓ 2%, 3% ఎంతో కొంత ప్రాఫిట్ కనపడగానే ఏం చేస్తాం? బుక్ చేస్తాం జరుగుతుంది. కరెక్టా? మీరైనా అంతే కదా, నేనైనా అంతే. సైకాలజీ అది. మనకు ప్రాఫిట్లు గ్రీన్‌లో కనిపిస్తే బుక్ చేస్తాం. సో, ఏబీసీ అందరూ వచ్చి ఒకటేసారి సెల్లింగ్ ఆర్డర్ పెట్టారనుకోండి, ప్రెషర్ వచ్చేస్తుంది షార్ట్ టర్మ్‌లో. సో, దానివల్ల ఏమైద్దంటే స్టాక్ అనేది కిందకి వెళ్ళిపోద్ది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాఫిట్ బుకింగ్ అంటాం. మనం అప్పుడప్పుడు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్‌లో గాని వింటూ ఉంటాం. ప్రాఫిట్ బుకింగ్ అయింది. అంటే ఒక స్టాక్ సిగ్నిఫికెంట్‌గా పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఎంతో కొంత దాంట్లో ఎగ్జిట్ అవుతారు. దాని ప్రాఫిట్ బుకింగ్. అప్పుడు ఏమవుద్దంటే స్టాక్ కిందకి పడిపోద్ది. సో, ఇక్కడ ఎవరైనా ఎమోషనల్‌గా అబ్బా! మంచి క్యాండిల్ అని ఇక్కడ బై చేశారనుకోండి, చేయకూడదు. చేస్తే ఇది పెయిన్ అనమాట మళ్ళీ. అందుకే ఎప్పుడు కూడా పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత
మాత్రమే ఎంట్రీ చేసుకోవాలి. సో, ఈ పుల్ బ్యాక్ తర్వాత మనకి ఫ్లాగ్ ఫార్మేషన్స్ అవుతూ ఉంటాయి. పిన్నాంట్ ఎన్ఎన్ఏఎన్టీ పిన్నాంట్ ఫార్మేషన్ అవుతుంటుంది. లేకపోతే చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఫార్మేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. బై ద వే ఈ కేసులో మనకి క్యాండిల్ స్టిక్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సెల్లర్స్ డ్రైన్ అయిపోయారు, బయర్స్ స్టెప్ ఇన్ అయ్యారని చెప్పేసి ఈ క్యాండిల్ పైన మనం రిస్క్ తీసుకోవచ్చు. అగైన్ ఇది ప్రాబబిలిటీ, ఎందుకంటే ఎనదర్లో కూడా క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, అవుతాయి కూడా. దట్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాక్ మార్కెట్. బట్ ఒకవేళ మనం రిస్క్ తీసుకోవాలి పుల్ బ్యాక్లో. ట్రెండ్ ఈజ్ అప్, స్మాల్ పుల్ బ్యాక్, అప్, స్మాల్ పుల్ బ్యాక్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఇక్కడ రిస్క్ తీసుకోదగ్గ ఏరియాస్ అనమాట. ఈ క్యాండిల్ తర్వాత కానీ ఈ క్యాండిల్ తర్వాత. ఎక్స్ఆర్పి ఎవరు అడిగారు, వచ్చేస్తున్నాడు ఆ లెవెల్కి. బిట్ కాయిన్ పరిస్థితి, బిట్ కాయిన్ కూడా స్ట్రాంగ్ ఉందండి. గోల్డ్ పరిస్థితి, గోల్డ్ అయితే పెద్దగా స్ట్రెంగ్త్ వీక్నెస్ కనిపించట్లేదు, అట్లాగుంది. చూద్దాం వాటుడు వాట్ నాటుడు అనేది అన్నట్టుంది. క్రూడ్ ఆయిల్ ఇంపార్టెంట్ సపోర్ట్, ఇది బ్రేక్అవుట్ అయితే బాగుంటుంది. కానీ గోల్డ్ అప్పుడప్పుడు ఇస్తుందండి ఛాన్స్. బిట్ కాయిన్ కూడా ఇస్తుంది. ఒక్కసారి ఆ జోన్లో పడ్డామంటే ఇట్లాంటి దాన్ని పట్టుకోవాలి ఒకటి. మనం 2-3 మిస్టేకులు చేసామనుకోండి, మొత్తం కవర్ అయిపోద్ది. పొటెన్షియల్ దీనికి ఉంది. మంచి పెద్ద పెద్ద మూవ్స్ వెళ్తుంటాయి. ఇక్కడ ఒక బ్రేక్అవుట్, ఈ ఏరియా మంచి మూవ్ ఇది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా, బట్ స్టిల్ కొంచెం బ్రాడర్గా పెద్ద టార్గెట్ అంటే ఈ 2 లెవెల్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. యా, థ్యాంక్ యూ మేడం. ఈరోజు రిలయన్స్ ఏంది అంత దారుణంగా పడిపోయింది, 2%. ఐటీ కంపెనీలు పాపం అల్లాడిచ్చేస్తున్నారు. కొటాక్ బ్యాంక్ స్ప్లిట్ హ్యాపెండ్. సూపర్ అండి, 400లకు వచ్చేసాడు. నిఫ్టీ 591. ఓకే, బాగుంది నిఫ్టీ. బిట్ కాయిన్
అయిపోయిందండి. అందరు డిన్నర్ చేసేసారా? 9:35 అయిపోయింది. తిన్నారా? ఇప్పుడు ఏదైతే మనం బుల్లిష్ మార్బోజు క్యాండిలు దాని తర్వాత పుల్ బ్యాక్ అన్నామో, సో ఈ యొక్క అనాలిసిస్కి ఓకే, ఈ యొక్క ఎంట్రీకి కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఎక్సైట్మెంట్. మనం ఏం చదువుకున్నాం అంటే బుల్లిష్ మార్బోజు క్యాండిల్ బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రెంగ్త్ కదా, బయర్స్ కంట్రోల్ చేస్తున్నారు డెఫినెట్గా. అప్పుడు ఆ యొక్క బయాస్తో మనం ఏం చేస్తామంటే అటెంప్ట్ చేస్తాం. బట్ ఇన్ రియాలిటీ చెక్ ఏం జరుగుతుందంటే ఇన్ బిట్వీన్ కొంత కూల్ ఆఫ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నాయి. ప్రతిసారి ఇలా 100% కాదు, 60-70% ఇలాగ పుల్ బ్యాక్ వస్తుంటుంది. సో ఈ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని మనం అప్లై చేసేటానికి టైం పడుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 1 అవర్లో ఉన్నాం కదా, మనం ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6 6 అవర్స్ మనం ఏదైతే నేర్చుకున్నాం టెక్స్ట్ బుక్లో దాన్ని అప్లై చేయడానికి 6 అవర్స్ వెయిట్ చేయాలి మనం. 6 to అట్లీస్ట్ 5 to 6 అవర్స్. ఓకే, సో ఈ యొక్క వ్యత్యాసం కూడా ఏం చేస్తుందంటే ఆ ఫోమో వల్ల ఎర్లీ ఎంట్రీస్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. మనం చదువుకుంది కరెక్టే. బులిష్ మార్బోజు క్యాండిల్ అంటే భయం, కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే పెయిన్, 6 అవర్స్ పెయిన్. ఈ 6 అవర్స్ అనేది మనం వెయిట్ చేయగలగటం అనేది గేమ్ చేంజర్ అనమాట. బాగా వెళ్తున్నాడండి నీట్గా. దే కీప్ గోయింగ్. ఎథీరియం 10%కి వచ్చేసాడు. బిట్కాయినే ల్యాగ్లో ఉంది, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సోలానా 10% అప్రాక్సిమేట్గా వచ్చేసి.
939. ఓకే. ఈరోజు ఓపెన్ అవ్వడం బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా వచ్చేసాడే ఫాస్ట్గా. ఈరోజు నిఫ్టీయే పాజిటివ్ ఉన్నట్టుంది కదా. ఇది ఈరోజేనా? ఈరోజు కాదులే. మార్నింగ్ కొద్దిగా బుల్లిష్గా ఉండి దాని తర్వాత డబుల్ బాటం క్రియేట్ చేసి నెక్ లైన్ బ్రేక్ చేసుకొని వచ్చాడు కిందకి. నెక్ లైన్ బ్రేక్ చేసాడు, మళ్ళీ లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చాడు. ప్రీవియస్ సపోర్ట్ దగ్గర కొద్దిగా బౌన్స్ అయ్యాడు. ఈరోజు 5 minutes ప్రైస్ స్ట్రక్చర్. మెట్లుగా దిగుతున్నాడు అంటారా? కరెక్టే. 5 minutesలో అలాగే ఉన్నాడు. ఎంతగా పైకి వెళ్ళిద్ది అంటారా, కిందకి వెళ్ళిద్ది అంటారా? ఏరియాలో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఏరియాకి వచ్చినప్పుడల్లా సెల్లింగ్ యాక్షన్ ఉంది. బట్ బయర్స్ డిప్ అయితే కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, అది గమనించాలి. డిప్ అయితే కూడా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో షార్ట్ టర్మ్లో ఇది ఒక సపోర్టు. ఇది బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత మేజర్ సపోర్ట్ అంటే ఇంకెక్కడ ఉంది. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. యా, ఇన్సైడ్ బార్. మేడం గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇన్సైడ్ బార్ వచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇవన్నీ ట్రాప్ చేస్తూ ఉంటాయి. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్తో పాటు మనం అదర్ పారామీటర్స్ అనేది కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్లర్స్ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ ఇలాగా వస్తూ ఉంటాయి. ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, దేర్ ఈజ్ నో డౌట్. ఓకే, కిందకు వచ్చిందా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ చూసి ఎవరైనా సరే షార్ట్ చేస్తారు, అంతే కదా. ఇది పర్ఫెక్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఉమాగారు గుడ్ ఈవినింగ్ అండి. ఇటు చూడండి, ఇక్కడ ఇది చూసేది పుట్స్ తీసుకోవడం, ఫ్యూచర్ షార్ట్ చేయడం చేస్తారు. బట్ అగైన్ ఏమైందంటే మార్కెట్ బౌన్స్ అయింది స్ట్రాంగ్గా. అగైన్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత అగైన్ ఇక్కడ మళ్ళీ పుట్లు తీసుకోవడం, షార్ట్ చేయడం అనేది చేస్తారు. కానీ ఫాలో అప్ అనేది రావట్లేదు. ఒకటి గమనించారా? ఇక్కడ ఫాలో అప్ లేదు, ఇక్కడ ఫాలో అప్ లేదు. ఫాలో అప్ అంటే ఏంటి? ఈ క్యాండిల్ తర్వాత ఈ లోని బ్రేక్ చేసుకొని కిందకి రావడం ఫాలో అప్ లేదు ఇక్కడ. అంటే సెల్లర్స్ ఇంట్రెస్ట్ అనేది నిజంగా ఉందనుకోండి కిందకి తీసుకొస్తారు కదా, లేదు ఇక్కడ. ఓకే, బై ద వే ఈ లో దగ్గర కూడా లేదు చూడండి. సెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తారు? మళ్ళీ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వేస్తారు.
ఎస్ సార్. లోవర్‌లో లేదు. కరెక్ట్. సో, అందుకని అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ సెల్లర్స్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగుంది బ్యాంక్ నిఫ్టీలో. చాలా తక్కువుంది. ఓన్లీ క్యాండిల్ స్టిక్ ఎలోన్‌గా మనం తీసుకున్నాం అనుకోండి, దాని కాంటెక్స్ట్ అనేది తీసుకోకపోతే ఫెయిల్ అవుతాం. ఇది పర్ఫెక్ట్ బేరిష్, ఇది పర్ఫెక్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. వీ నీడ్ ఫాలో అప్ అనమాట. స్ట్రాంగ్ క్యాండిల్ కావాలి. యాహ్! బుల్లిష్‌గానే ఉంది. టు బి ఓపెన్‌గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ బుల్లిషే ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూద్దాం. $61,200 రెసిస్టెన్స్ ఉంది. 60,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 60,600 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. టోటల్‌గా చూస్తే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఈ గ్రీన్ కలర్‌ది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్లైట్‌గా అనమాట. ఇవి మారుతా ఉంటాయి డైనమిక్‌గా. బట్ టోటల్‌గా అయితే మనకి 61,000 అనేది కొద్దిగా సపోర్ట్ లాగే ఉంది. మొత్తం మీద మనం తీసుకున్న ట్రేడ్ కొద్దిగా మూవ్ అవుతుంది. ఓకే. సూపర్. సో, ఇక్కడెప్పుడు కూడా మీరు పర్సంటేజ్ చూడండి. ఇదేంటంటే నేను ఒక పబ్లిక్ అకౌంట్ ఇది. ఓకే. ఇది కాదు మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడనమాట. ఇప్పుడు ఒకటేసారి నేను ఒక 1000 క్వాంటిటీ తీసుకొని ఒక 10 పాయింట్లు బుక్ చేస్తే కూడా $10, $20 వస్తాయి మనకి. ద మ్యాటర్ ఇక్కడ ఎన్ని డాలర్స్ అనేది కాదు, ఎంత పర్సంటేజ్ మనం లాస్ అవుతున్నాం, గెయిన్ అవుతున్నాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ జనరల్‌గా ఏంటంటే మనకి 15-25% అనేది మినిమం గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. గోల్డ్ కానీ, క్రిప్టోలో కానీ మినిమం. ఇంకా మ్యాక్సిమం ఒక్కోసారి 1x, 2x కూడా వస్తుంది హోల్డ్ చేస్తే. ఎస్. మినిమం 15%, 20% అనేది మనం తీసుకోకుండా రాకూడదు క్రిప్టోలో. ఎందుకంటే రిస్క్ కూడా అలాగే ఉంటుంది, రివార్డ్ కూడా కొంచెం గట్టిగానే తీసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000, 8,900 ప్రాఫిట్ వస్తుంది దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద. ఓకే. 10%, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 10,000 వస్తుంది. మనం ఆల్రెడీ టార్గెట్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ. చూద్దాం. యాహ్! ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అండి. బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ అనేది ఏం చెప్తుందనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ సింగిల్ క్యాండిల్. ఒకవేళ ఫాలో అప్ అనేది నిజంగా సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారనుకోండి, ఫాలో అప్ తీసుకొస్తారు స్ట్రాంగ్‌గా. ఓకే. అప్పుడు మనం కన్ఫర్మేషన్ అనమాట. ఓహ్! బిట్‌కాయిన్ 1% పెరిగిందండి. ఇందాక మనం చూస్తున్నప్పుడు 5% ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6%కి వచ్చాడు. బై ద వే స్ట్రీమ్‌ని లైక్ చేయండి ఒకవేళ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే. దట్ హెల్ప్స్ మీ అండ్ మోటివేట్స్ మీ. ఒకవేళ ఎవరైనా గోల్డ్, బిట్‌కాయిన్ చేస్తున్నారనుకోండి, పెద్ద లాట్స్‌కి వెళ్ళకండి. చిన్న చిన్న లాట్స్ తీసుకోండి. ఓకే. దాన్ని ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఒక 3 మంత్స్. దాని తర్వాత మీ పొజిషన్ స్కేల్ అప్ చేయండి. చిన్న చిన్న లాట్స్ అనేది డిసిప్లిన్‌గా అలవాటు చేసుకోండి. 5 లాట్లు, 10 లాట్లు అట్లా. చిన్న చిన్న మైక్రో లాట్స్ అవి. అందులో రిస్క్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. స్టాప్ లాస్ పెట్టడం, టార్గెట్ పెట్టడం. ఎందుకంటే మనమేం దేవుళ్ళం కాదు. మనం చెప్పినట్టు మార్కెట్ వినదు.
దాని పని అది చేసుకుంటూ పోద్ది. మనం ఏం చేయగలమంటే మన స్టాప్ లాస్ పెట్టుకోవడం, టార్గెట్ పెట్టుకోవడం. అది మన బాధ్యత, కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ అది. యా బ్యాంక్ నిఫ్టీ యాజ్ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ ఐ థింక్ పాజిటివ్గా ఉంది. లాస్ట్ 1 మంత్లో ఎలా ఉందనేది చూస్తే 4% అవుట్ పర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సూపర్ అబ్బా. లాస్ట్ 5 డేస్లో దీంతో పోలిస్తే బెటర్గానే ఉంది. ఇదేమో 1.5% డ్రాప్ అయింది నిఫ్టీ అనేది లాస్ట్ 5 డేస్లో. ఇది జస్ట్ 0.82% డ్రాప్ అయింది. ఇది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అవుట్ పర్ఫామ్ అంటే ఏంటి? నిఫ్టీ రిటర్న్స్ కంటే బ్యాంక్ నిఫ్టీ రిటర్న్స్ బాగున్నాయి అనమాట ఒక సేమ్ పీరియడ్లో. సేమ్ పీరియడ్ అంటే మనం లాస్ట్ 5 డేస్ చూస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ చూద్దాం ఎలా ఉందో. 3 మంత్స్లో కూడా బ్యాంక్ నిఫ్టీ 3.36% పాజిటివ్గా ఉంటే ఇది -2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ. సో దీన్ని బట్టి మనకి సింపుల్గా ఏమర్థమవుతుంది అంటే నిఫ్టీతో పోలిస్తే బెటర్గా బ్యాంక్ నిఫ్టీ ఉందని చెప్పేసి అర్థం. దిస్ ఈజ్ కాల్డ్ కంపారిజన్. ఈ కంపారిజన్లో మనకి స్ట్రాంగ్గా ఏది, వీక్గా ఏది ఉంది అట్లా తెలుస్తాయి అన్నమాట. మనం ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాం మేజర్ ఇండెక్స్ అని. సెక్టార్స్ ఓపెన్ ఎనీవే. సో ఇది మీరు యాడ్ చేసుకొని ఒక లేయర్ లాగా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, వాచ్ లిస్ట్ లేఅవుట్, వాచ్ లిస్ట్ కాదు ఇది, లేఅవుట్ సేవ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కంటే కూడా పర్సంటేజ్ చూస్తాను, నాకు అది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇలా కూడా మీరు చూడొచ్చు గ్రాఫికల్గా లాస్ట్ 1 మంత్లో ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి. యా సేమ్, అక్కడ పర్సంటేజ్ చూసుకున్నా ఇది అది సేమే. సో నిఫ్టీ ఆటో, మీడియా, రియాలిటీ, మెటల్స్ లాస్ట్ 1 మంత్లో అవుట్ పర్ఫామ్ చేసినాయి. ఐటీ అండర్ ప్రెషర్లో ఉంది. చూడండి ఐటీ అనేది డివేట్ అయింది. లాస్ట్ 5 డేస్లో అయితే ఐటీ ఏకంగా 7% డ్రాప్ అయింది. ఫార్మా, ఎనర్జీ, పిఎస్యూ బ్యాంక్, ఆటో, సిఎం ఫైనాన్స్, దీస్ ఆర్ ఆల్ సమ్వాట్ పాజిటివ్ అనమాట. ఇయర్ టు డేట్ పిఎస్యూ బ్యాంక్, మెటల్, ఎనర్జీ కనిపిస్తుంది. మీడియా కొద్దిగా అంటే ఆ గ్రేడ్ అనేది ప్లే చేస్తుంది. మీడియా చాలా తగ్గింది. కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది 1 మంత్ నుంచి. మీడియా మీద కొద్దిగా దృష్టి పెట్టండి, ఎందుకంటే మనకు తగ్గినప్పుడు కొనుక్కోవాలన్న ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అది సహజమైన విషయమే. కాకపోతే ట్రెండ్ మరీ వీక్గా ఉన్నప్పుడు కొనటం కరెక్ట్ కాదనేది నా ఫిలాసఫీ. బట్ ఒక కామన్ సెన్స్లో ఆలోచిస్తే మంచి సపోర్ట్గా వచ్చింది, ఎందుకంటే ఏది కూడా జీరో అయిపోదు. సిఎన్ఎక్స్ మీడియా అనేది కొంచెం డీసెంట్లో ఉందనిపిస్తుంది నాకు. డైలీలో కూడా డోజీ వస్తుంది. ఇందాక మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, బయర్స్ స్ట్రాంగ్గా వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. నా కొద్దిగా ఫోకస్ చేయండి, పేపర్ ట్రేడ్ కానీ అట్లా ప్లాన్ చేయండి. చూడండి ఇక్కడ సమ్ వాట్ ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది రావడానికి స్కోప్ ఉంది. సెల్లర్ వచ్చాడు, పాస్ తీసుకుంది, సెల్లర్ వచ్చాడు, పాస్ తీసుకుంది. దాని తర్వాత బయర్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఎంటర్ అయ్యారు అనుకోండి, అప్పుడు స్టెప్ ఇన్ అయినట్టు బయర్స్. ఇది ఒక సెక్టార్ నుంచి స్టాక్స్ మనం
ఇక ట్రై చేయొచ్చు. బై ద వే ఇంకా బయర్స్ స్ట్రాంగ్గా ఎంటర్ అవ్వలేదు, ఛాన్సెస్ హై ఉన్నాయి ఎంటర్ అనేది అవ్వటానికి. రైట్. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, దీన్ని మనం ఫ్లాగ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జోన్ అనేది 1500 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా ఐ థింక్ ట్రెండ్ రివర్స్ అయినట్టే, ఎందుకంటే అది మేజర్ లెవెల్ అనమాట. యా, మీడియాలో ఫ్లాగ్, ఎస్ సార్. ఓకే, 15% return on an investment, which is quite good. 16% return. Yeah. గోల్డ్ కూడా చిన్న మూవ్ అవుతుంది. బిట్కాయిన్ చాలా సాలిడ్గా ఉన్నాడే. సిల్వర్ 4% పెరిగింది. అబ్బా, గోల్డ్ అండర్ పర్ఫామ్ చేస్తుంది సిల్వర్తో పోలిస్తే. సూపర్. ఈథీరియం ఆగిపోవట్లే, వెళ్ళిపోతా ఉంది. సొలానా చూడండి 10.66%. సొలానా ఆల్మోస్ట్ ఈ లెవెల్ క్రాస్. వా, ఈ లెవెల్ అనుకున్నా, ఇది కూడా క్రాస్ చేసేసాడు. ఎక్కడ రెస్పెక్ట్, దెర్ ఈజ్ నో సెల్లర్స్ ఇంటెన్సిటీ. సెల్లర్స్ ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికి ఇదొక్క లెవెల్ మేజరే. యాజ్ ఆఫ్ నౌ అంటే సెల్లర్స్ ఇంట్రెస్ట్ అగ్రెసివ్గా ఇంకా రాలేదు. ప్రస్తుతానికైతే పాజిటివ్ దాంట్లోనే వెళ్తున్నాడు. సో ఆప్షన్స్లో ప్రీమియమ్స్ ఏం చేస్తున్నాయి, మన టార్గెట్ అయితే ఆల్మోస్ట్ పెట్టేసాం. 397 దగ్గర పెట్టాం. 437 ఒక క్యాండిల్లో వచ్చేస్తాడు, ఛాన్సెస్ హై ఉన్నాయి. 440. యా, $67,000 నుంచి 68,000కి వచ్చేసాడండి. రౌండ్ నెంబర్ అది. చూద్దాం. 68,000కి వచ్చేసాడు, రౌండ్ నెంబర్ అది. రెసిస్టెన్స్ అయితే 68,600 కనపడుతుంది. This is target 1. We are expecting this target. వస్తాడంటారా? 700 పాయింట్లు ఉంది ఇంకా. వస్తాడంటారా? మీరేమనుకుంటున్నారు? ఇది ఎందుకు డ్రా చేసామంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా. కోర్స్ ఇది కూడా రెసిస్టెన్సే, కన్జర్వేటివ్గా ఇది ఒక రెసిస్టెన్సే. దాని తర్వాత కొంచెం మేజర్ లెవెల్ ఇది 68,600 అనేది. దాని తర్వాత యాజ్ పర్ ద ప్యాటర్న్ 70,455 అనేది రెసిస్టెన్స్.
Yeah. So, ఇంకా ఫ్రెండ్స్, ఓకే, స్ట్రీమ్ని లైక్ చేయండి అందరూ. ఓకే, ఇట్ విల్ హెల్ప్స్ అస్. బై ద వే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ.